శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సదాశివ సమారంభం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈరోజు 6వ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని మనము పాఠం చెప్పుకుందాము. శనై శనైరుపమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. చూడండి, ఇక్కడ శనై శనై అంటే క్రమక్రమముగా అభ్యసించు. దేనిని మనం క్రమక్రమంగా అభ్యసించాలి? ఒకసారి ముందటి శ్లోకంలోకి వెళితే, సంకల్పాలు లేని మనస్సు, చక్కగా కోరికలనన్నింటినీ త్యజించిన మనస్సు, ఆ మనసు నిశ్చలత్వాన్ని పొంది ఉన్న మనస్సుని, దాన్ని ఆ స్థితికి మనం తీసుకురావాలి అంటే క్రమక్రమముగా అభ్యాసము చేయి. ఒకేసారిగా ఏది మనకి కాబట్టి దాన్ని క్రమక్రమముగా నెమ్మదిగా అభ్యాసం చేస్తే ఆ మనసుకి నిలకడ అనేది వస్తుంది. ఆ నిలకడగలిగిన నిశ్చలతత్వంగా ఉన్నటువంటి మనసులోనే నువ్వు పరమాత్మని దర్శించగలుగుతావు. అంటే అలా క్రమముగా చేస్తూ ఉపరమేత్ అంటే ఉపరతిని పొందవలెను. ఇక్కడ చూడండి, ఉపరతి అనే మాట మళ్ళీ ఎక్కడ? ఉప అంటే దగ్గర అని జవాబు చెప్పుకున్న సమాధానం కదా మనకి. ఉపరతి దగ్గరగా ఆనందాన్ని, రతి అంటే ఆనందించటము. ఇప్పుడు ఎవరి దగ్గర ఆనందించాలి? పరమాత్మతో ఆనందించాలి. ఆ పరమాత్మ ఎక్కడ? నీ మనసుని నెమ్మదిగా పరమాత్మ వైపు మళ్ళించి నీ లోపల ఉన్నటువంటి ఆ నిశ్చల తత్వాన్ని నువ్వు గ్రహించగలిగితే అందులో నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. ఇది ఉపరతి. ఈ విధంగా తెలుసుకున్న వాళ్ళు అంటే ధృతి గృహీతయ ధైర్యయుక్తమైన బుద్ధి ద్వారా. ఇప్పుడు ఇక్కడ చూడండి, తెలుసుకున్నాం, బాగానే ఉంది. మరి ఇక్కడ ధైర్యం ఏంటి? ధైర్యం ఎందుకు నీకు అంటే మళ్ళీ నువ్వు ఆ మనస్థితి నుంచి చెదిరిపోకుండా ఉండడం. మళ్ళీ ఎలాంటి చిన్న ఆలోచనలు అవి వచ్చి నిరుత్సాహపడిపోయి ఎక్కడ చెదిరిపోతావో చెదరకు, ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమైనటువంటి బుద్ధి ద్వారా, అంటే ఇక్కడ బుద్ధికి ఒక విచక్షణను తీసుకొచ్చి, సో నేను ఇందులోనే ఆనందాన్ని పొందాలి, ఈ నిశ్చలమైనటువంటి చలనము లేని మనసు స్థితిలో నేను ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి మనస్సుని ఎప్పుడైతే నువ్వు సమాయుక్తం చేసుకుంటావో అప్పుడు ఆ మనసు ఎలా ఉంటుందంటే పరమాత్మనందు స్థిరముగా. పరమాత్మందే స్థిరమని వచ్చిన దాన్ని అవుతున్నావు. ఇప్పుడు పరమాత్మ ఎందు స్థిరంగా ఉంచాలంటే నీకు అక్కడ ఒక ధైర్యం కావాలి. ఇదే, ఇంకెంతగా తప్ప ఇంకొకటి లేదు. ఈ భావనతో ఉండాలి. అలాంటప్పుడు కించిదపి పరమాత్మను తప్ప మరి దేనిని కొంచెం కూడా ఇక నీ మనసు పక్కకి జరిగే అవకాశమే లేదు, జరగకూడదు. అంటే ఎందుకు? పరమాత్మ వైపే నువ్వు ఉండాలి. మరి దేన్ని కూడా దేని వైపు నువ్వు వెళ్ళకూడదు. ఇంకా పరమాత్మ వైపే ఆ పరమాత్మ ధ్యానంలోనే ఉండాలి. అంటే నా చింతయేత్, మరి ఇంకా దేన్ని స్మరింపరాదు. ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నిశ్చలమైనటువంటి పరమాత్మ స్థితిని అర్థం చేసుకొని ఆ స్థితిలో మాత్రమే నువ్వు ఉండాలి అని చెప్తున్నారు. దీనికే శనై అంటే దీన్ని ఒకేసారిగా నువ్వు చేయలేవు కాబట్టి దీన్ని నెమ్మదిగా, అంటే ముందు మనసుని స్థిరపరచుకోవటము, ఆ స్థిరపరచుకున్న మనసులో పరమాత్మని గుర్తించడము, పరమాత్మను గుర్తించినప్పుడు ఆ పరమాత్మతోనే ఆనందాన్ని పొందడము, ఆ పరమాత్మతో ఆనందాన్ని పొందుతూ దానికి కావలసిన ధైర్యాన్ని, బుద్ధి కుశలతని, ఇదే కదా నేను కావాలనుకున్న సుఖము, ఇదే కదా నేను పొందాలనుకున్న ఆనందము అనేటువంటి బుద్ధి సుఖము తెలుసుకొని, అది కూడా మళ్ళీ ఎక్కడ? మనసే ఆ మనసునే నిశ్చలంగా ఉంచగలిచి అప్పుడు పరమాత్మ యందు స్థిరము చేసి ఆ మనస్సుని ఈ విధంగా ఉండటమే. దీన్ని తప్ప ఇంకొక దాన్ని నువ్వు దేన్ని కూడా స్మరింపరాదయ్యా అని చెప్తున్నాడు. మరి ఈ స్థితిలోకి వచ్చిన వాడు మాత్రమే దర్శనాన్ని పొందినవాడు. ఆత్మ సంయమ యోగం అనే మాటకి కరెక్ట్ అయిన అర్థాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు అవుతారు. హరి ఓం.